వచ్చాను. వీళ్ళు చాలామంది పుట్టినారో లేదో తెలియదు, సిప్రియన్స్ అంటారు. సుందరయ్య పుట్టినటువంటి రోజు చాలా గొప్ప రోజు, అద్భుతమైంది. ఎందుకండి? మరియమ్మ గారి మోక్షారోహణ పండుగ తర్వాత మన దేశ స్వాతంత్ర దినోత్సవం. కాబట్టి ఆ తల్లి యొక్క అద్భుతమైనటువంటి మోక్షారోపణ మహోత్సవం నాడు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ సుందరయ్య తన తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చినటువంటి స్వాతంత్ర్యం కోసం నవమాసాలు తల్లి గర్భంలో ఊపిరాడకు ఉక్కిరి బిక్కిరయ్యి ఆయన స్వేచ్ఛ కోసము ఆ తల్లి గర్భము నుండి బయటికి వచ్చినటువంటి రోజు. అది నిజంగా అద్భుతము. ప్రతి తల్లికి బిడ్డకు జన్మనివ్వటము అది ఒక అద్భుతము. తల్లి జీవించి ఉండడము, జీవముతో బిడ్డ బయటికి రావటము అద్భుతమైనటువంటి విషయము. ఆయన మరణించినటువంటి రోజు కూడా అద్భుతమైందే. ఎందుకని? మరియమ్మ గారు ఆయన మరణించి ప్రభువుతో ఐక్యమై ఉన్నాడు. మానవుల రక్షణ కోసము మరణాన్ని జయించి పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు యొక్క పునరుత్థానములో మరణము ద్వారా సుందరయ్య భాగస్థుడయ్యాడు. అది కూడా అద్భుతమైనటువంటి విషయం. నేను ఆ సంవత్సరంలో ఇక్కడికి వచ్చినప్పుడు అతనికి ముందుగానే పెళ్ళయింది. అమ్మాయి మొదటి కూతురు లిల్లీ, చిన్న పాప. వీళ్ళెవరిని నేను చూడలేదు తర్వాత బిడ్డల్ని. ఈ ఫాదర్ గారు డీకన్గా డాన్ బోస్కో క్యాంపస్లోకి వచ్చాడు. అక్కడ పండగ జరుగుతుంటే నేను అక్కడ ఉన్నాను. గురుపట్టాభిషేక కార్డు ఇచ్చినాడు. అదే మొట్టమొదటిసారి ఇతన్ని నేను చూడడము. ఇది రెండవసారి. సుందరయ్య కుమారుడు, గురువు. ఇది కూడా అద్భుతమైనటువంటి విషయము. ఈరోజు తన తండ్రి యొక్క ఈ అబ్దిక దినమా నాడు జ్ఞాపకార్థాన్ని ఈ పూజను ఏర్పాటు చేసి గురువులందరినీ ఇక్కడ సమావేశపరిచి సుందరయ్య కోసము ఈ పూజ బలిని అర్పించి ప్రార్థించమని మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ చేర్చి ఆయన ఆత్మను దేవుని సన్నిధికి అర్పించి ప్రార్థించమని ఈ కార్యాన్ని నెరవేర్చడం చాలా సంతోషకరమైంది. ప్రియమైన సోదరి సోదరులారా, మనము తల్లి గర్భం నుండి బయటికి వచ్చి కళ్ళు తెరిస్తే మనకు వెలుగు, తర్వాత కాలంలో కళ్ళు మూస్తే చీకటి. ప్రతి మనిషి జీవితంలో వెలుగు, చీకటి, ఉదయము, సాయంకాలం ప్రతి ఒక్కరికి ఇది ఉండేటువంటిది. ఈ ఉదయము, సాయంకాలము, వెలుగు, చీకటిల మధ్య మనిషి జీవించేదే జీవితం. అదే జీవితం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప బహుమానము మన జీవితము. దేవుడు మనల్ని మిగతా జీవరాశుల మాదిరి సృష్టించలేదు. తన రూపాకారములో మనల్ని తయారు చేసి
తన ఊపిరిని, తన శ్వాసను ఇచ్చి మనిషిగా రూపొందించాడు. రక్షకుడైనటువంటి యేసు స్వామి దేవుడిచ్చినటువంటి ఆ రూపానికి, ఆ జీవానికి ఉత్తమోత్తమైనటువంటి స్థాయిని కల్పించాడు. తన జీవాన్ని, తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించుకోవటం. మనం పొందినటువంటి జీవిత సత్యాన్ని ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి. జీవిత పరమార్థము, జీవిత సత్యాన్ని ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి. ఎందుకనగా క్రీస్తు పునరుత్థానమందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఈ విశ్వాస సత్యాన్ని మన జీవితాలలో నిగూఢంగా నిలుపుకొని ఆ నమ్మకముతో జీవించినప్పుడు అది మనకు ఆశీర్వాదకరమైనటువంటి దేవుని అనుగ్రహాన్ని అందించేటువంటిది. సుందరయ్య కార్పెంటర్ పనిచేసేవాడు. అబ్బాయి నాకు ఒక టేబుల్ తయారు చేయాలరా అన్నాను. టేబుల్ తయారు తీసుకొని వచ్చాడు. అది కెంటుతుంది, ఒక పక్క కాలు కురసయింది. ఇదే టేబుల్ తయారు చేయమంటే కుంటి ఏందే ఈ కొలతలు సరిగా పెట్టలేదంటే, పెట్టాను స్వామి. ఆ కాలు ఆడ తయారు చేసి పెట్టినప్పుడు వాడు జోసఫ్ నా దగ్గర టేబుల్ బాగా ఉండే, వాడు కట్ చేసి కురస చేసినాడని. ఈ విధంగా కొన్ని విషయాలు ఈ సుందరయ్య జీవితంలో నవ్వుకునేటువంటి విషయాలు ఇవన్నీ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇతనికి గురువుల పట్ల గౌరవము, భక్తిభావము, విధేయతాభావము చూపించినటువంటి వ్యక్తి. వీళ్ళప్పుడు ఆ కొత్తపల్లిలో ఉండేవాళ్ళు, ఊరు అక్కడ ఉండేది. చాలాసార్లు కాంపౌండ్లోకి వచ్చాడు. బహుశా తిరుపాల సార్ ఈయన వార్డన్గా ఉన్నాడా? కొంతకాలం ఉన్నాడా? బోర్డింగ్ పిల్లలకు వార్డన్గా పనిచేశారు చిన్నప్ప స్వామి ఉన్నటువంటి కాలంలో. ఆ విధంగా ఎక్కువ సార్లు మన కాంపౌండ్లో ఉంటూ వచ్చినటువంటి ఉపదేశిగా ఉన్నాడు. గుడ్. నేను ఎక్కువ కాలం లేని ఒక 2.5 సంవత్సరం ఉన్నాను ఇక్కడ. తర్వాత వెళ్ళాను. అంటే సుందరయ్యను గురించి, ఈ కుటుంబాన్ని గురించి నాకు తెలిసినటువంటి విషయాలు ఈ కొద్ది మాత్రమే. అప్పుడప్పుడు కనపడినప్పుడు వాడు చాలా చిరునవ్వుతో కనపడేవాడు, స్తోత్రం చెప్పేవాడు, ఏంటంటే కొన్ని విషయాలు చెప్పేవాడు. ఇది ఆయన గురించి. అయితే ఈరోజు ఆయన మన మధ్య లేడు అనేటువంటి ఆ భౌతికమైనటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి అటువంటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని మనసులో నింపుకొని జీవించేటువంటి అవకాశం కుటుంబానికి, మరి ముఖ్యంగా జేఎంకు, వారి బిడ్డలకు, బంధువులకు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటము, ఆయన మనతో ఉన్నాడనేటువంటి ఆ విషయాన్ని స్మరించుకోవటము చాలా సంతోషకరమైనటువంటి విషయము. యేసు ప్రభువును మరణము బంధించలేదు. ఎందుకంటే
మరణాన్నే ఆయన నాశనం చేయటానికి, జయించటానికి వచ్చినటువంటి ఆయనను మరణం బంధించడము సాధ్యమయ్యేటువంటి పని కాదు. మరణం అనేటువంటిది మనందరి జీవితాల్లో వచ్చేటువంటిది. ఇది ఎవరికి దూరంగా ఉండేటువంటిది కాదు. మనిషి పుట్టుక ఎలాంటిదో మరణం కూడా అలాంటిదే. పుట్టుక మనకు సంతోషాన్ని, ఆనందాన్ని పంచుతుంది. మరణము విషాదము, దుఃఖాన్ని నిలుస్తుంది. అయితే ఈ విషాదము, దుఃఖం అనేటువంటిది ఎల్లప్పుడూ మనతో ఉండవలసినటువంటిది కాదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమందు విశ్వాసం ఉంచినటువంటి మనము, మరణించినటువంటి ప్రతి ఒక్కరూ, ప్రత్యేకించి సుందరయ్య, ఆ ప్రభు యొక్క పునరుత్థానమును భాగస్థుడై దేవుని సన్నిధి చేరుకున్నటువంటి భాగ్యానికి పిలువబడి ఉన్నాడని మన విశ్వాసము. ఈ విశ్వాసమే మనల్ని పునరుత్థాన మహిమలో నడిపించేటువంటిది. పునరుత్థాన భాగ్యానికి ఈరోజు ఈ సువిశేషంలో, యోహాను సువార్తలో లాజరు మరణాన్ని గురించి మనం చదువుకున్నాం. యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన సహోదరి చెప్పింది, మార్తమ్మ, ప్రభువా, మీరు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. అయినప్పటికీ మరణించాడు. అయినప్పటికీ మీరు దేవుని ఏమి అడిగినను అది అనుగ్రహింపబడును, అది జరుగునని. ఆ విధంగా ఆమె చెప్పింది. యేసు ప్రభు యొక్క పునరుత్థానం ముందు తాను విశ్వసిస్తున్నట్లుగా ఆమె చెప్పి ఉన్నారు. అవును ప్రభు, పునరుత్థాన దినమున అతడు తిరిగి లేచును, మళ్ళీ బ్రతుకునటువంటి ఆ సంగతిని ఆమె తెలియపరిచారు. కాబట్టి నేనే పునరుత్థానము, జీవం. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించునని ప్రభు పలికి ఉన్నారు. మరణించినను జీవించును అని చెప్పి ఉన్నారు. విలాప గ్రంథము, విలాప గ్రంథములో ఈ మరణించినటువంటి వారు పొందేటువంటి ఓదార్పును, ఆదరణ గురించి మనము కొన్ని విషయాలను తెలుసుకుందాము. విలాప గ్రంథము 3వ అధ్యాయము. నేను శాంతి సంక్షేమములను విస్మరింపవలసి వచ్చినది, నా సత్తువ క్షీణించిపోయినది, ప్రభువు మీద నమ్మకము తొలగిపోయినది అని అనుకుంటుని. నా దురావస్థను, నా వ్యాకులమును, నేను త్రాగిన మాచి ప్రతి చేదును జ్ఞాపకం ఉంచుకుందును. నాకు నిత్యము ఆ తలపులే తట్టుచున్నవి. నేను విషాదమున మునిగి తిని, కానీ ఈ అంశమును తలంచుకొనగా నాకు మరలా నమ్మకము కలుగుచున్నది. మరణించిన వారి పట్ల మన దుఃఖాన్ని, విషాదాన్ని మనము స్మరించుకున్నప్పటికి కూడా జీవితము మనకు ప్రభు యొక్క పునరుత్థానమందు ఆ విశ్వాసములో మనకు నమ్మకాన్ని కలిగించి, ప్రభు యొక్క ప్రేమ మన మీద తగ్గలేదనేటువంటి సత్యాన్ని తెలియజేస్తుంది. ప్రభువు ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయమున ఆయన ఆ భాగ్యములు క్రొత్తగా దయచేయును. ఆయన నమ్మదగినతనము అంత గొప్పది. కనుక నేను ఆయనను నమ్మెదను. తనను నమ్మిన వారికి, తనను వెదుకు వారికి ప్రభువు మేలు చేయును. కావున మనము ప్రభు రక్షణము కొరకు ఓపికతో వేచి ఉండుట మేలు అని ఈ విలాప గీతములో
వాక్యము సెలవిస్తుంది. మన కష్టాలలో, బాధలలో, మరణం తర్వాత దుఃఖములో, విలాపముతో ఉన్నటువంటి వారికి ప్రభు యొక్క కృప, ఆదరణ, ఆయన ఓదార్పు, కరుణ ఎల్లప్పుడూ మనతో ఉంటుందనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రభు మనల్ని ఎప్పుడు కూడా చేయి విడువడు. ఎందుకంటే మనం ఆయనకు చెందినటువంటి వారము, ఆయన జీవాన్ని పంచుకున్నటువంటి వారము, ఆయనకు మారుగా ఈ లోకములో ప్రభువుకు సాక్ష్యం ఇవ్వటానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి ఎన్నుకోబడినటువంటి వారం. కాబట్టి మనము మరణించినను ఆ కుటుంబాన్ని, తక్కిన బిడ్డలను ప్రభువు ఓదారుస్తారు. ప్రభు వారికి తోడుగా ఉండి వారి మనసును కుదుటపరుస్తారు, వారికి శాంతిని, ఊరటను ప్రసాదిస్తారన్నటువంటి ఆ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఏ విధంగా యేసు ప్రభువు మార్తా మరియమ్మను ఓదార్చి వారి సోదరుని తిరిగి జీవముతో లేపాడు. 4 రోజులు సమాధి చేయబడినటువంటి అతన్ని ప్రభు జీవము గల తన వాక్కుతో లాజరు బయటికి రా అనటమైనటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో ఆ విధంగా జరిగేటువంటిది. మట్టితో చేయబడినటువంటి ఈ మనిషి మరణించిన తర్వాత అది మట్టికే అంకితం కావాలి. అదే విభూది బుధవారం రోజు గురువు నొసటి మీద విభూతితో సిలువ వేసి చెప్పేది, ఓ మనిషి, నీవు మట్టితో చేయబడ్డావు, తిరిగి మన్నులోనే కలిసిపోతావు అనేటువంటిది. ఆత్మ సజీవమైనటువంటిది, దేవుని నుండి వచ్చినటువంటిది ఆత్మ. ఆ ఆత్మతోనే మనము సంపూర్ణమైనటువంటి జీవితాన్ని పొందుతున్నాము. మనం మరణించినప్పుడు ఆత్మ దేవుని సన్నిధికి చేరుకుని దేవుని దర్శించేటువంటి కృపను, ఆ భాగ్యాన్ని పొందుతుంది. శరీరము మట్టిలో కలిసిపోతుంది, మట్టిలో భాగమైపోతుంది. మన శరీరం, మన ఆత్మ ఒక మట్టి పాత్రలో నింపబడి ఉంది. ఈ మట్టి పాత్ర దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క శక్తితో, దేవుని ఆత్మతో నింపబడి క్రైస్తవ దివ్య సంస్కారాల యొక్క ఆ నిధితో నింపబడి ఉంది. ఆ దివ్య సంస్కారాల యొక్క కృప, ఆ జీవము మనలో ఉంది. కాబట్టి ఆత్మ ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది. ఆ ఆత్మ దేవుని సన్నిధికి చేరుకొని దేవుని యొక్క ముఖాన్ని దర్శించేటువంటి భాగ్యము, ఆయన మహిమలో భాగస్థులైనటువంటి కృపను పొందుతున్నారు. కావున ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాంటి గడియ కోసము, ఇలాంటి అద్భుతమైనటువంటి ఆ గడియ కోసము మనం ఎదురు చూడాలి. మన క్రైస్తవ జీవిత ప్రయాణంలో ఇదే, ఈ లోకము యొక్క చిక్కులలో చిక్కున్నాం మనము. లోకము ప్రమాదకరమైనటువంటిది. మనిషికి 3 ప్రధానమైనటువంటి శత్రువులు: లోకము, శరీరము, పిశాచి. ఈ 3 ప్రధానమైనటువంటి శత్రువులను మనం జయించాలంటే ఆత్మయందు మనము సజీవంగా జీవించవలసినటువంటి అవసరం ఉంది. ఆత్మను జీవించేటువంటి వాడు ఆత్మలను పలికించేటువంటి, నడిపించేటువంటి ప్రభువుతో ఐక్యమై ఉంటాడు. కాబట్టి దానికోసం మనము మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. అలాంటి అనుగ్రహాన్ని, అలాంటి అద్భుతమైనటువంటి ఆ కృపను మన సోదరుడు సుందరయ్య గారికి ప్రభు అనుగ్రహించే విధంగా, మరి వారి మరణము వలన విచారముతో, దుఃఖముతో, కలతతో ఉన్నటువంటి కుటుంబాన్ని దేవుడు తాకి వారికి ఊరటను, ఓదార్పును, ఉపశమనాన్ని కలిగించేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ పూజ బలిని మనం కొనసాగిస్తాం.